ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో అయితే చూడండి, చాలా బాగా వచ్చింది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకసారి ట్రై చేయండి, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది వీడియో. అలాగే ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో ప్రాబ్లం వస్తే నేను దానిపైన ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే మీకు ఇన్స్టా హైలైట్లో ఉంటుంది, వెళ్ళి అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి. హౌ టు ఫిక్స్ దిస్ అని వీడియో ఉంటుంది హైలైట్లో. ఆ వీడియో చూడండి, మీ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. చాలామంది కామెంట్ కూడా చేశారు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవ్వడం లేదని. ఆ వీడియో చూడండి ఒకసారి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే. ఫస్ట్ అయితే ఈ వీడియో డెమో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, XML ఉంటుంది, ఏది కావాలో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఫాంట్ కూడా ఉంటుంది, 2 ఫాంట్ కూడా ఉంటుంది. ఫాంట్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి ఫాంట్ కూడా. ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే యాడ్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర వేరే ఫాంట్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. అలాగే మీకు XML అయినా యూస్ చేసుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ అయితే అయినా యూస్ చేసుకోండి. అంటే XML యూస్ చేసే వాళ్ళకి కింద సాంగ్ కూడా ఉంటుంది, సాంగ్ అయితే డిలీట్ అయి వస్తుంది, సాంగ్ కూడా యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలంటే చాలామందికి తెలియదు కదా. అంటే ఇక్కడ కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయితే ఇక్కడ ఆడియోలో అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సాంగ్ డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయితే ఇక్కడ లాస్ట్లో వస్తుంది, ఓకేనా. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి, ఓకేనా. కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది, అలాగే కొన్ని ఫొటోస్ అయితే ఉంటుంది, అలాగే లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్తాను అది కూడా. ఫస్ట్ మీకు గ్రూప్లోనే చెప్పిస్తాను, చాలామందికి తెలుసు గ్రూప్లో ఎలా యాడ్ చేసుకోవాలనేది. అంటే కొత్తలో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదు కదా, చెప్తాను. ఇలా గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది, ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత పైనుంచి మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఏ ఫోల్డర్లో అయితే పెట్టారో ఆ ఫోటో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఒకవేళ సరిగ్గా రాలేదనుకో మీ యొక్క 2 ఫింగర్ తోటి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీరు బాగా అడ్జస్ట్మెంట్ చేసి బ్యాక్ వచ్చేసి చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే టాప్లో ఫోటో అయితే చేంజ్ అయింది కదా. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్. మళ్ళీ ఈ ఫోటో కూడా సరిగ్గా రాలేదు కదా, దీన్ని కూడా కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ తక్కువ చేసి సైడ్లో అయితే కట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. పైన సర్చ్లో మీరు సెర్చ్ చేయండి, TILES అని సెర్చ్ చేయండి. TILES అని సెర్చ్ చేస్తే మీకు టాప్లో ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది, ఓకేనా. దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని కింద మీకు మిర్రర్ అయితే ఉంటుంది, మిర్రర్ ఆన్ చేసుకోండి, ఓకేనా. మిర్రర్ ఆన్ చేసుకుంటే చూడండి సైడ్లో అయితే కవర్ అయిపోతుంది. ఇలాగైతే మీరు ట్రై చేయండి, ఓకేనా. ఇలా బాగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకోండి. ఇక్కడ ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోయింది, సెకండ్ ఫోటో కూడా. మళ్ళీ థర్డ్ ఫోటోని కూడా ఇలాగే సేమ్ చేంజ్ చేసుకోండి. ఇలా ఎడిట్ గ్రూప్లో వెళ్ళిన తర్వాత దీన్ని కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకోండి. ఇక్కడ ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది గ్రూప్లో. మళ్ళీ ఇక్కడ సెంటర్లో ఒక చిన్న గ్రూప్ మధ్యలో ఒక ఫోటో ఉంటుంది, దీన్ని కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఫోటో మీద టైప్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇలా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీకు 3 గ్రూప్స్ అయితే ఉంటుంది, వీటిలో కూడా సేమ్ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా. ఇలాగే గ్రూప్ మీద ట్యాప్ చేసి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మీకు 3 లేయర్స్ గ్రూప్ అయితే ఉంటుంది, దీంట్లో కూడా సేమ్ ఇంతకు ముందు చెప్పాను అలాగే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది, దీంట్లో కూడా ఇలా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోండి. అంటే మీరు అన్ని ఫొటోస్లో రీప్లేసే పెట్టుకోండి. ఇక్కడ కూడా గ్రూప్స్ అయితే ఉంటుంది, ఎన్ని ఫొటోస్ అయితే ఉంటుందో అన్ని ఫోటోలో కూడా రీప్లేస్ పెట్టుకోండి. అంటే గ్రూప్ ఉంటే గ్రూప్లో వెళ్ళి యాడ్ చేసుకోవాలి. ఇలా ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. గ్రూప్ లేకపోతే డైరెక్ట్గా రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది గ్రూప్ అయితే ఉంది కదా, అంటే మీకు చూపిస్తాను ఇక్కడ. అంటే ఇది గ్రూప్ ఉంది, గ్రూప్ మీద అంటే రెడ్ కలర్లో ఏదైతే ఉంటుందో అది గ్రూప్ ఉంటుంది. గ్రూప్ ఉంటే ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాలి, లేకపోతే నార్మల్గా ఫోటో ఉంటే డైరెక్ట్గా రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. అంటే ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి, ఇలా, ఓకేనా. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది. అంటే
ఇక్కడ లాంగ్ ఫోటో అయితే ఉంటుంది కదా లాస్ట్లో, అంటే దీంట్లో కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫోటోలో రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్నే కాపీ చేసుకోండి. మీరు కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఆల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది కొత్త ఆప్షన్ అయితే వచ్చింది అలైట్ మోషన్లో, అప్డేట్ వచ్చినప్పటి నుంచి. అందుకే చాలామందికి ప్రాబ్లం కూడా వస్తుంది ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో. దీన్ని కాపీ లేయర్ ఆల్ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇలాగే ఫోటో యాడ్ చేసి జూమ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసాం కదా, అంటే లాస్ట్లో ఉన్న ఆ ఫోటోకి ఎఫెక్ట్ కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని కింద 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ చేసిన అన్ని ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది ఎఫెక్ట్ అయితే బాగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా అన్ని ఫోటో లాస్ట్లోకి ఎన్ని ఫొటోస్ అయితే ఉంటుందో అన్ని ఫోటోకి ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.